సిమ్టమ్స్ గురించి చెప్పారు. ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి? దీన్ని మెడికేషన్స్ అంటే జనరల్లీ మన హోమియోపతిక్‌లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అనేది? సో, టినైటస్‌లో బేసిక్‌గా హోమియోపతిలో టినైటస్ అనేది ఒక డయాగ్నోసిస్ అయితే, దాంట్లో బేసిక్‌గా టినైటస్ బై డెఫినిషన్ ఇట్ ఈస్ సౌండ్ ఇన్ ద ఇయర్స్, రింగింగ్ ఇన్ ద ఇయర్స్. బట్ ఈ రింగ్ అందరికీ ఒకేలాగా ఉండదు. కొంతమందికి ఏంటి హనీ బీ బజ్జింగ్ లాగా సౌండ్ రావచ్చు. కొంతమంది విజిలింగ్ సౌండ్ ఉంటుంది. దానివల్ల మీకు ఏమైనా సౌండ్ వస్తుందా? అండ్ అగైన్ టినిటస్ కొంతమందికి పొజిషన్ ఉంటుంది. అంటే జెనెటిక్ ఫ్యాక్టర్ అనమాట. ఫ్యామిలీలో ఎవరికైనా ఉండుంటుంది టినిటస్. దానివల్ల వస్తుందా? లేదంటే ఏమైనా అండర్‌లయింగ్ ఇయర్ కండిషన్స్ వల్ల వస్తుందా? ఈఎన్‌టీ కండిషన్స్‌లో కొంత ఇవన్నీ రూల్ ఔట్ చేస్తామనమాట. నా దగ్గరకొచ్చే కేసెస్‌లో అయితే విత్ 3 మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వి హావ్ సీన్ ట్రెమెండస్ రిజల్ట్స్ అండి. 80-90% ఆఫ్ కేసెస్‌లో ఇన్ 3 మంత్స్ ఇట్ కమ్స్ డౌన్ బై 70-75%. ఆఫ్ కోర్స్ కంప్లీట్‌గా పోతుంది అని చెప్పను 3 మంత్స్‌లో. బట్ విత్ 3 మంత్స్ ఆఫ్ మెడికేషన్ వి హావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ కేసెస్ ఇంప్రూవింగ్.